హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు. నేను ఈరోజు అటుకులతో ప్రసాదం చేస్తున్నానండి. కేవలం 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. గణేష్ చతుర్థి వస్తుంది కదా, వినాయక చవితి స్పెషల్ కానీ లేదా కృష్ణాష్టమికి కూడా చేసుకోవచ్చండి. వినాయక చవితి కోసం నేను మీకు ముందే చేసి చూపిస్తున్నాను. ఒక 3/4 కప్పు అటుకులు తీసుకున్నానండి. ఇవి ఇప్పుడు ఒక కప్పులో వేసేసుకుందాము. దీనిలో కొంచెం పాలు, ఒక 1/4 కప్పు అట్లా పాలు తీసేసుకొని కలుపుకుంటూ వేసుకుందామండి. చూడండి, ఇట్లా కలిపేసుకుందాము. కొంచెము నానితే చాలు, మనకు బాగా కలిపేసుకుందాము. ఈ కొంచెం కూడా వేసేస్తున్నానండి. పాలలో నానబెడితే టేస్ట్ బాగుంటుందండి. కలిపి పక్కన పెట్టేసుకుందాము. అదే కప్పుతో 1/2 కప్పు నేను బెల్లం తీసుకుంటానండి. 1 కప్పు అటుకులు తీసుకున్నాను. 1/4 కప్పు పాలు వేసి కలిపేసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం తీసుకొని మరిగించేసుకుందామండి. కొంచెం తగినంత నీళ్లు వేసుకుందాము. ఒక 1/4 కప్పు వేస్తే సరిపోతుందండి. 1/2 కప్పు కాబట్టి 1/4 కంటే కొంచెం తక్కువే వేస్తున్నాను వాటర్. ఇప్పుడు ఇది వేడి చేసుకుందాము. నేను క్వాంటిటీ కొంచెమే తీసుకున్నానండి. 1 కప్పే తీసుకున్నా కాబట్టి కొంచెమే తీసుకున్నాను. ఇది జస్ట్ కరిగిపోతే చాలండి. ఏమన్నా నలకలు ఉంటే వడపోసుకోవడానికి, వడపోసుకున్నామంటే ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. చాలా ఫాస్ట్గా చేసుకునే హెల్తీ రెసిపీ అండి. ఇది కరిగిపోయిందండి. చూడండి, ఇప్పుడు తీసి గిన్నె పక్కన పెట్టేసుకుందాం. చల్లారుతుంది, తర్వాత వడపోసుకుందామండి. నేను ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఫస్ట్ వేయించుకుందాము. ఫస్ట్ బాదం వేసి, మన దగ్గర ఏది ఉంటే అది డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. వేయించేసుకుందాము కొంచెము. బాదం వేగిపోయిందండి. కొన్ని గుమ్మడి గింజలు వేస్తున్నాను. నా దగ్గర ఉన్న వేస్తున్నాను, ఇవే వేసుకోవాలని ఏం లేదు. మేము బ్లాక్ గ్రేప్స్ తింటామండి, బ్లాక్వే వేస్తున్నాను. మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఆఫ్ చేసాను, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. వేగిపోయినాయన్నీ. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని కర్బూజా గింజలు వేసినానండి. ముందే వేసినామంటే ఇవి ఫాస్ట్గా వేగిపోతాయి, చిట్లిపోతాయండి. అందుకు స్టవ్ ఆఫ్ చేసి కర్బూజా గింజలు కూడా కొన్ని వేసాను. ఇప్పుడు అవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను. ఈ బెల్లం ఇందాక వేడి చేసుకున్నాం కదండి, అది వడపోసుకున్నాను. ఏమైనా నలకలు ఉంటే చూడండి, కొంచెం ఉన్నాయి. బెల్లం కాబట్టి అందుకోసం నేను వడపోసేసాను. ఇందాక నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకున్నాం కదా, అదే బాండిల్లో పెట్టేసుకున్నానండి. దీంట్లోనే 1 స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నానండి. బాగా కలిపేసుకున్నాం. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. బెల్లం కదా. ఇప్పుడు నేను ఒక ఏలక బుడ్డ, ఒక 2 ఇలాచి కొట్టి వేసుకున్నానండి. ఇప్పుడు అటుకులు కూడా వేసుకుందామండి. ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా, అటుకులు వేస్తున్నాను. చూడండి, బాగా కలిపేసుకుందాము. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము. ఫాస్ట్గా అయిపోతుందండి. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ప్రసాదము. కృష్ణాష్టమికి కృష్ణుడికి చాలా ఇష్టం కదండి అటుకులు. అలాగే వినాయకుడికి కూడా చాలా ఇష్టము. వినాయక చవితికి ఫాస్ట్గా మనం చేసుకునే ప్రసాదాల్లో ఇది కూడా చేర్చామంటే చాలా మంచిదండి, అటుకులతో చేసిన ప్రసాదము. చూడండి, కొంచెం దగ్గరకు వస్తేనే డ్రై ఫ్రూట్స్ ఇందాక వేయించుకున్నాం కదా, అవి యాడ్ చేద్దామండి. చూడండి, బాగా దగ్గర పడిందండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఇవి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అంతే, ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుంటానండి. చూడండి, వేడి వేడి అటుకుల ప్రసాదం రెడీ అయిపోయిందండి. మనకు కావాలంటే కొంచెం పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చండి.
మనం కొబ్బరి తురుము వేస్తాం కదా, అప్పుడు కొంచెం పచ్చకర్పూరం వేసినామంటే చాలా బాగుంటుంది. ప్రసాదంలో వేస్తే చాలా మంచిదండి. చూడండి. ఓకే అండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఇదే కంటెస్టెన్సీ చెయ్యండి మీరు ఒక్కసారి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.